గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎపిసోడ్ అని అనగానే నాకు స్మిత గారే గుర్తొచ్చారు. పాప్ సింగర్ అని చెప్పాలా, ఆంటర్ప్రెన్యూర్ అనాలా, ద బెస్ట్ పర్సన్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనాలా, అది నేను పాండమిక్లోనే తెలుసుకున్నాను. యాక్చువల్లీ స్మిత గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి మీకు. ఏంటంటే పాండమిక్లో నేను జూమ్ కాల్లో ఒక ఇంటర్వ్యూ చేద్దామండి అని చెప్పానంటే, మనం చేసే పనులు మనం చెప్పుకోకూడదు అంజలి అని ఎంతమందికి హెల్ప్ చేశారో, ఈ చేత్తో చేసినవి ఈ చేతికి తెలియకూడదు అనే స్మిత గారితో ఈరోజు సంథింగ్ డిఫరెంట్ ఇంటర్వ్యూ విత్ స్మిత గారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ సో నైస్ టు సీ యూ రియలీ. సేమ్ ఎంత బాగున్నారు తెలుసా, ముక్కు పుడక, చెవులు, బొట్టు, సచ్ ట్రెడిషనల్ ఉమెన్. చాలా చాలా బాగున్నారు, మీలు లాగానే. థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఎక్కడ చూసినా అంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది మీ డ్రెస్ లాగా. ఎవరిదండి టేస్ట్ అంతా, ఎవరిది యాక్చువల్లీ? నేను అండ్ మై ఫ్రెండ్ హూజ్ అన్ ఆర్కిటెక్ట్ అండి, ఇద్దరం కలిపి డిజైన్ చేసాము. తను కూడా మేము చేసేటప్పుడు తను యాడ్ చేసేవన్నీ కూడా నా మైండ్లోకి వచ్చి, నా షూస్లో నుంచొని నాలాగా ఆలోచించి ఈ ఇంటిని డిఫరెంట్గా చేశాడు. తన ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా కొద్దిగా ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది, బట్ చాలా వరకు ఇన్పుట్స్ కానీ కలర్స్, మెటీరియల్స్ అండ్ ఇవి నేను చాలా ఇన్పుట్స్ ఇచ్చాను. బికాజ్ మన ఇల్లు మనకి ఎక్స్టెన్షన్ లాగా ఉండాలి. కరెక్ట్. ఎవరో తెచ్చిపెట్టిన ఇంట్లో మనం కూర్చుంటే ఇట్ విల్ బీ లైక్ ఒక హోటల్లో లివ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఐ బిలీవ్ దిస్ హౌస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ. కానీ ఎక్కడ చూసినా ఒక డివోషనల్ అనేది, ఆ పీస్ అనేది కనిపిస్తుంది. ఒకవైపు రాముడు, అక్కడ కూడా రాముడు అలా కనిపిస్తున్నాడు. ఏంటి మీ ఇలవేల్పు రాముడా? బేసిక్ కాదండి, అది శ్రీనివాస్ కళ్యాణం అండి. ఇదా? ఓకే, ఇక్కడ రాముడు. అది రెండో పీస్. ఇక్కడ మీరు చూస్తున్నది తాతగారి, మై తాతగారు వాజ్ ఇన్ ఫారెస్ట్ సర్వీసెస్ అనమాట. హీ రిటైర్డ్ యాజ్ ది చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఇప్పుడు ఉండుంటే నా సిరీస్లో ఆయన కూడా ఎస్, హీ డెఫినెట్లీ వాజ్ అ వెరీ కమెండబుల్ సర్వీస్ చేశారు. ఆయన రిటైర్ అయినప్పుడు కూడా మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్గా అవార్డు అండ్ ఆల్ దట్ ఇచ్చారనమాట. అండ్ ఆ డిపార్ట్మెంట్స్లో తేళ్ల సుబ్బారావు గారు, సో మమ్మీస్ ఫాదర్ అనమాట, ఆయనవి అవి. సో అనుకోకుండా మా జనరేషన్స్ నుంచి అమ్మమ్మ, తాతగారులు అట్లా నుంచి ఏవైతే ఓల్డ్ థింగ్స్ ఉన్నాయో అది అలా 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 నా దగ్గరకు వచ్చేసినాయి. అంటే నేను తెచ్చేసుకున్నా, ఎందుకంటే దానికి నాకు ఆ వాల్యూ చాలా ఇష్టం. నేను వేసుకునే చీరలు, హ్యాండ్లూమ్స్ అవనివ్వండి, పెట్టుకునే జ్యువెలరీ అవనివ్వండి, ఇంట్లో ఉండే సామాన్లు కానీ ఏదో పాత సామాన్లు షాప్లో కొనుక్కొచ్చావా అని అంటారు, బట్ నాకు అలా ఇష్టం. అది బట్ నాకు అది మై ఎంతైతే నాకు కంటెంపరీ ఇష్టం. ఇక్కడ కూడా చాలా కంటెంపరీ చూస్తారు, బట్ ఇట్స్ అ వెరీ ఇండియన్ టేక్ ఆన్ కంటెంపరీ లాగా అనొచ్చు. సో అలా ఒక్కొక్కటి కేమ్ ఇన్ లైక్ దట్ అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వస్తాయి అంటారు కదా, అలా వచ్చింది నా దగ్గర. మీకు రాసి పెట్టింది అంతే. కానీ పాండమిక్లో మాత్రం యూ డి గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్పుకోరు, ఈ సందర్భంగా నేను చెప్పాలి కాబట్టి దట్స్ మై జాబ్ యాక్చువల్లీ. ఎంతమంది దగ్గర మీరు ఒక 1000 మందికి చేసినట్టున్నారు కదా? యాక్చువల్లీ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఒక 1.2 lakh ప్లస్ మీల్స్ ఇచ్చామండి. ఓకే. సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం అట్లీస్ట్ ఫుడ్తో చేయగలిగాం, సరిపోయింది. మెడికల్ నీడ్స్ అంతగా రాలేదు. ఈ లాక్డౌన్ వల్ల డైలీ లేబర్కి వాటికి వచ్చిన ఇబ్బందులే తప్ప మెడికల్గా ఇబ్బంది పడిపోయింది వెరీ లిమిటెడ్ నంబర్ ఫస్ట్ వేవ్. సెకండ్ వేవ్ డెల్టా వచ్చినప్పుడు ఎవరినైనా ప్రొటెక్ట్ చేయాలి, సేవ్ చేయాలి అని హెల్ప్ చేయాలన్నా కూడా ఖర్చుతో కూడింది అయిపోయింది. బికాజ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అండ్ మెడికల్ హెల్ప్, ఇమీడియట్ ఆన్ కాల్ డాక్టర్స్, తర్వాత మెడికల్ కిట్స్, ఇటువంటి మల్టిపుల్ థింగ్స్. ఒక ఈఓ అని ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అని ఉంది. ఆ టైం ఐ బిన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏపీ చాప్టర్కి. సో నేను ఇలా చేయబోతున్నాను, నేను ఐ ప్లెజ్డ్, ఐఎమ్ ప్లానింగ్ నా తరఫు నుంచి ఒక 200 to 400 కాన్సన్ట్రేటర్స్ చేద్దామని ఉంది నాకు అని నేను ఒక ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు చాప్టర్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి, అండ్ బికాస్ దే ఆర్ ఆల్ వెరీ ఎఫ్లూయెంట్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద స్టేట్,
ఆ చాప్టర్లో ఉన్న వాళ్ళు అప్పటికి జస్ట్ 26 of us, బట్ ఆ 26 of them కెన్ అఫోర్డ్ ఇట్. సో అందరూ కూడా ముందుకొచ్చి దే వాంటెడ్ టు డూ ఇట్. సో అది నేను అనుకున్న ఇలా మొదలెడదాం అనుకుంది, వాళ్ళు ఇంకా యాడ్ చేశారు. దానికి ఇంకా యాడ్ అయినాయి. అంటే ఒక కొన్ని థింగ్స్ యూనివర్స్ కాన్స్పైర్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అన్నట్టు ఇలా చేద్దాము అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ రోజు ఇన్ఫ్యాక్ట్ అలా చూస్తా కూర్చోలేకపోతా ఉన్నాను అనమాట. అంటే ఐ ఫెల్ట్ లైక్ వెరీ హెల్ప్లెస్. ఇలా చేస్తే అలాగ ఏదో ఒకటి చేయాలి కదా, మనం అలా ఏం చేయకుండా ఎలా ఉంటామని. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బిజినెసెస్ వర్ ఫుల్లీ ఎఫెక్టెడ్. షట్ డౌన్ అయిపోయి 2-3 నెలలు జీతాలు ఇస్తాము, రైట్? ఇఫ్ నాట్ 100%, అట్లీస్ట్ 50%, 70% టు ఎవ్రీబడి. ఉన్న 400 ఎంప్లాయీస్ పైగా ఒక పక్క శాలరీస్ వెళ్ళాలి, రెంటల్స్ గో ఇన్ టు దీస్, ఖర్చులు తగ్గట్లా, బట్ జీరో సంపాదన. సో అన్నీ షట్ డౌన్. అటువంటి టైంలో నేను ఇంత స్పెండ్ చేసి ఇవి తెస్తాను అంటాం కూడా నా ఇంకా పట్టిందా నీకు, నువ్వు వీళ్ళందరికీ హెల్ప్ చేయటమే ఈజ్ అ కాంట్రిబ్యూషన్, శాలరీస్ ఏం లేకుండా ఇవ్వగలగటము అండ్ రన్నింగ్ ఆల్ దిస్ అని వదిలేసే అన్నారు. నాకు అది చాలా, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నాట్ కంఫర్టబుల్. అదేంటి ఇది చాలు అనుకొని ఎట కూర్చుంటాము, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతా అంటే అని. అప్పుడు ఒక స్ట్రాంగ్గా అనుకున్నా, ఇది చెయ్యాలి, ఎలా అయినా అవ్వాలి అని. అలా మొదలెట్టాను. అది పెరిగి 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 క్లోజ్ టు 600+ కాన్సన్ట్రేటర్స్, తర్వాత కొన్ని వందల ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో. సో అలా అనుకున్నది కాస్త ఎవ్రీ వన్ కేమ్ టుగెదర్, చేతులు కలిపారు అండ్ అట్లా 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 పెరుక్కుంటా వెళ్ళి రూరల్ ఆక్సిజన్. ఇప్పుడు పెద్ద పెద్ద ఊరుల్లో సెటప్స్ ఉన్నాయి, వెళ్ళొచ్చు, బట్ కొంచెం ఊరుల్లోకి వెళ్ళారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పరిస్థితి. సో వాళ్ళ ఇళ్ళకే మనం పంపేలాగా ఒక్కొక్క చిన్న ఊరుల్లో ఒక బ్యాంక్ పెట్టాం. అంటే నాకు తెలిసి కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నవాళ్ళు అండ్ నమ్మకంగా వాళ్ళకి ఇస్తే జాగ్రత్తగా పెడతారా మెషిన్లు అనుకున్న వాళ్ళ దగ్గర ఒక 12 డిఫరెంట్ స్మాల్, తెలంగాణ ఆంధ్ర 2 కలిపి స్మాల్ బ్యాంక్స్ సెటప్ చేసి ఒక 30, 10, మరీ చిన్న ఊరైతే ఒక 4 అట్లా స్ప్రెడ్ అవుట్ చేసాం. అవి ఒక 40 to 50 కాన్సన్ట్రేటర్స్ వరకు ఐ థింక్ అలా స్ప్రెడ్ అవుట్ చేసాం చిన్న ఊరిలో. తర్వాత ఒక 1500 దాకా మెడికల్ కిట్స్ తయారు చేసాం అనమాట. అవి ఏంటంటే హోమ్ క్వారంటైన్ నుండి హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు, హాస్పిటల్ బెడ్సే లేవు కదండి ఆ టైంలో అసలు. సో వాళ్ళకి ఇంపార్టెంట్ మెడికల్ కిట్స్ తయారు చేసాం. సో అలా చాలా ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. అంతా అయ్యేసరికి ఆ టైంలో ఎలా ఉండిందంటే నిద్రలేసి ఫోన్ మోగిందంటే భయం వేస్తుంది. అందరూ ఉన్నారా, ఎవరైనా పోయారా, ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నారా, బెడ్ దొరకలేదా, నిద్రపోవాలన్నా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు ఏం వినాల్సి వస్తుంది, దేంతో లేవాల్సి వస్తుంది అని. మా ఎంప్లాయీసే విజయవాడలో అట్లా కొంచెం నెగ్లెక్ట్ చేసి అమ్మ వెళ్ళమని ఫోర్స్ చేసి అంతా ఆర్గనైజ్ చేసినా కొంచెం డిలే చేయటం వల్ల ఒక యంగ్ బాయ్ అతను చచ్చిపోయాడు. అట్లా సో మెనీ థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఎవ్రీ సింగిల్ డే. సో అలా అది ఇన్ఫ్యాక్ట్ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ నేను చెప్పేదాన్ని కాదేమో, కానీ ఇలా ఉంది సో అండ్ సో #స్మితాకేర్ అని అప్పుడు స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఏదో ఫౌండేషన్ ఏదో చేస్తుంది అంటే వాళ్ళు వెతుక్కొని చేయటం కన్నా ఈ #స్మితాకేర్ కొట్టగానే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది నేనేదో చేసి లోపల దాసేసుకుంటే బయటకు పనికిరాదు కదా. అందుకని ఆ సోషల్ మీడియాలో కానీ కొంతవరకు చేయాల్సి వచ్చింది. కొంతమంది ఎవరికాళ్ళు కనెక్ట్ అయ్యేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ తెలంగాణలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఒక అబ్బాయి చాలా కష్టపడి ట్విట్టర్లో మార్నింగ్ నుంచి నైట్ దాకా, అతను నిద్రపోయాడో లేదో తెలియదు ఆ టైంలో, ఈ బెడ్స్ ఆర్గనైజ్ చేయటంలోనే ఉన్నాడు. అన్ని హాస్పిటల్స్తో కనెక్షన్ పెట్టుకొని ఎక్కడేముందని ఇన్ఫర్మేషన్ ఇస్తా, అట్లా ఎక్కడైనా ఆక్సిజన్ కావాలన్నా మ్యామ్ ఆక్సిజన్ కావాలి ఇక్కడ, నేను వెరిఫై చేశాను అనేవాడు. మనుషుల్ని పంపించేవాళ్ళం అట్లాగా. సో అట్లాగా లైక్ మైండెడ్ పీపుల్ కూడా చాలామంది కలిశారండి ఇన్ ద ప్రాసెస్. అండ్ ఆయన టు అ పాయింట్ వేర్ నేను ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే, చరణ్ ఇది చేయగలవా, ఎవరికో ఇబ్బంది ఉంది, త్రూ ద గవర్నమెంట్ అట్లా చేశాడు. సో అదొక పెద్ద నెట్వర్క్ తయారైంది హెల్ప్ చేయగలగడానికి. సో
ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ నాకు కూడా. ఓ ఇలా చేయొచ్చు, ఇలా అయితే ఇలా అవుతుంది, అలా అవుతుంది. బట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసాం ఆ తర్వాత. ఒక కపుల్ ఆఫ్ థౌజండ్స్, నాకు నంబర్స్ ఆ తర్వాత పని ఎక్కువైపోయి ఆ నంబర్లు ట్రాక్ పోయింది. బట్ కపుల్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసాం కొత్తలో. సో అట్లా ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ టుగెదర్. యాక్చువల్లీ మీరు ఇంకొక విషయం చెప్పాలి, మ్యామ్ చెప్పొద్దన్నారు కానీ చెప్తున్నాను నేను. టీఎన్ఆర్ కాలం చేసినప్పుడు ఫస్ట్ కాల్ మ్యామే చేశారు. చేసి అంజలి వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు ఏంటి, పిల్లలు ఏ వయసు పిల్లలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏదైనా చెయ్యాలి నేను అని ఫస్ట్ టైం కాల్ చేశారు. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేసిన వివరాలు తెలుసుకున్నారు. నేనది ఏంటంటే పక్క వ్యక్తి ఏమైపోయినా కూడా పట్టించుకొని ఈ రోజుల్లో నిజంగా మీరు మాత్రం యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్స్. అయ్యో థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లైక్ వచ్చి ఏమీ చేయకుండా ఎట్లా వెళ్ళిపోతాం అండ్ మన గురించే మనం చూసుకొని ఎలా బతుకుతాం. ఐ థింక్ ఇట్స్ అబౌట్ కమ్యూనిటీ కదా, అందరినీ చూసుకున్నప్పుడే మనం కూడా వీ లెర్న్, వీ గ్రో. సో మీ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఏంటి ఆల్బమ్స్ ఎందుకు చేయట్లేదు, చాలా రోజులు అయిపోయింది అంటే సాంగ్స్ అనుకోండి అది యువర్ ప్యాషన్గా తీసుకున్నారు, అదేమి దాన్ని మెయిన్ లైన్గా ప్రొఫెషన్గా మీరు ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో కెన్ యూ టెల్ us? సో నేను ఒక 2 years నుంచి, పాండమిక్ ముందు నుంచి ఒక ప్రాజెక్ట్ మీద ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ అది ఆల్మోస్ట్ చిన్న టీజర్ అనౌన్స్మెంట్ లాగా కూడా చేసిన, షూట్ చేయబోతున్న 2 days ముందు కొంచెం కేసులు పెరుగుతున్నాయి అన్న ఒక భయం రాగానే ఒక్కసారి ఆగుదాం షూట్ చేయకుండా, ఎందుకంటే మొదలెట్టామంటే ఒక టెలికాస్ట్ చేసి ఆపలేము అని చెప్పి ఆగిన 3 daysలో లాక్డౌన్ స్టార్ట్ అయింది, కర్ఫ్యూ పెట్టారు. సో అలా నా ప్రాజెక్ట్ ఏమైందంటే కొంచెం దాని టైం అది తీసుకుంటూ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ దట్ ప్రాజెక్ట్ వాజ్ వెరీ లింక్డ్ టు సోషల్, పొలిటికల్. యా చూసారు. యా అవును అవును. బిగ్ స్క్రీన్ మీద వచ్చి క్వశ్చన్ చేశారు, ఇదిలానా అని చెప్పని. ఎవ్రీథింగ్ ఇట్ వాస్ సో గుడ్ యాక్చువల్లీ. నేను అనుకున్న మంచి కాంపిటీటర్స్ వస్తున్నారు. నో, ఇట్ ఈస్ నాకు మోర్ దెన్ ఎనీథింగ్ చాలా సోషల్, లైక్ వాట్ గోస్ ఆన్. ఎందుకంటే అటు ఇటు చేసి పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళే దేశాన్ని కూడా రన్ చేస్తారు. బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి అంటే ఒక చికెన్ అండ్ ఎగ్ స్టోరీ లాగా అయిపోయినాయి మన లైఫ్స్. ఎలా పొలిటీషియన్స్, లీడర్స్ తప్ప, ఓటర్స్ తప్ప అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నాం, రైట్? సో ఇన్ దట్ ప్రాసెస్ ఐ ఫీల్ లైక్ అట్లీస్ట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాలాగా ఒక ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్ట్ మీద అంత ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉన్న వాళ్ళకి, సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ సొసైటీ యాజ్ అ సబ్జెక్ట్, లైక్ కంపాషన్ ఆర్ యునో ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్. అందరం కూడా క్వశ్చన్ చేయాలి, అడగాలి, తెలుసుకోవాలి, ఫ్యాక్ట్స్ ఎడ్యుకేట్ చేయాలి తెలియని వాళ్ళని అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మార్పు అనేది అందరూ కలిసి చేస్తే వస్తుంది. ఒక్కళ్ళు ఇన్స్పైర్ చేయగలరు తప్ప ఒక్కళ్ళ వల్ల జస్ట్ ఒక్కళ్ళే తలుచుకుంటే రాదు, అందరం చేయాలి. సో ఇన్ దట్ ప్రాసెస్ నా కాంట్రిబ్యూషన్గా ఒక షో అనుకున్నా. అది అలా బికాజ్ ఆఫ్ కోవిడ్, లాక్డౌన్స్ మళ్ళీ మొదలయ్యేసరికి బిజినెస్ మొదలవుతుంది, దీని మీద ఫోకస్ పెట్టాలంటే ఇది అన్నీ రివైవ్ చేసుకుంటా రావాలి కదా. సో దానికి కొంచెం బ్యాక్ సీట్ ఆ 2 years తీసుకున్నా. కానీ నాకు ఐ థింక్ ఐ షుడ్ నాట్ రివీల్ ద నేమ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆల్ దట్ రైట్ నౌ. బట్ అది ఒక చాలా పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో కంటెంట్ కూడా రెడీ అయిపోయింది. వేర్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1-2 months రిలీజ్, ప్రమోషన్ స్టార్ట్ అయ్యి రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రెస్ మీట్ దాకా నేను మేబీ రివీల్ చేయకూడదేమో డీటెయిల్స్. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్, బట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండ్ నోన్ పీపుల్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటర్వ్యూ మాట్లాడి ఏదో మనం అనుకున్న క్వశ్చన్స్లా కాకుండా ఒక టాపిక్ని బేస్ చేసుకొని వీ టాక్ అబౌట్ దట్ సబ్జెక్ట్ విత్ దట్ లీడర్ ఆర్ విత్ దట్ యాక్టర్ ఆర్ దట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దేర్ ఫీల్డ్. సో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది అది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనగా సరిగమప కేమ్ అప్. యా అయిపోయింది, ఇప్పుడు ఫినాలే అయిపోయింది, ఆల్ దట్. సో దట్ రెస్పాన్సిబిలిటీ డన్.
నాకు ఎలా ఉంటుందంటే వెన్ ఐ టేకప్ సంథింగ్ నేనేదో ఐఎమ్ పెయిడ్ టు డూ దిస్, దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్ అనేలాగా ఆలోచించలేను. నాకు నచ్చాలి, నాకు మనస్ఫూర్తిగా చేయాలనిపించాలి. అనిపించకపోతే నేను అక్కడ కూర్చోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది డెసిషన్ తీసుకోవడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది. బికాజ్ ఇన్నాళ్ళు నేను టెలివిజన్కి అన్నిటికీ కావాలనే బై చాయిస్ దూరంగా ఉన్నాను. ఇప్పుడు రావటము, అండ్ ద ఓన్లీ ఇన్సెంటివ్ నాకు వాజ్ సరిగమప అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్లాగ్షిప్ మ్యూజిక్ షోస్. జీకనే కాదు, బట్ ఫర్ ఇన్ జనరల్ యాజ్ అ మ్యూజిక్ షో ఇట్స్ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తాం హిందీ నుంచి. సో యునో ఇట్స్ దాంట్లో అండ్ నేను ఐ హేట్ టు సే దిస్ బట్ టీవీ అస్సలు చూడండి. సో అసలు ఏమవుతుంది ప్రోగ్రామ్ చూస్తున్నారా? చాలా అందంగా చక్కగా నవ్వుతున్నారు. ఇక్కడ ఎలా ఉన్నారో మీరు అక్కడ అలాగే ఉన్నారు. అందుకే ఇది మాట్లాడేశాను కదా, మళ్ళీ పెట్టుకొని ఏమైంది అని చూడటం అలవాటు లేదు అసలు మామూలుగా. సో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అండ్ నాకు ఒక చిన్న ఫియర్ ఉంటుంది. టెలివిజన్ ఈ మధ్య ఎట్లా తయారైందంటే ఆడియన్స్కి ఏం కావాలనుకుంటున్నారో టెలివిజన్ అది ఫీడ్ చేస్తాను. సో ఆ ఫియర్ ఉంటుంది నాకు, ఎక్కడ అబ్బో అసలు మనం ఫిట్ అవ్వము, ఎందుకు నచ్చింది చేసుకుందామని. బట్ ఐ సమ్హౌ సెడ్ ఐల్ డూ ఇట్. అండ్ ఒక్కసారి దిగానంటే అదేదో పనికి వెళ్ళి వచ్చినట్టు కాదు, ఎవ్రీథింగ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అక్కడున్న మనుషులు, సెట్, పీపుల్ ఐ వర్క్ విత్ అందరూ కూడా దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోతారు. సో నేను దాన్ని వర్క్ని నన్ను చాలాసార్లు లైన్ గీసుకోలేను, ఎస్పెషలీ ఆర్టిస్టిక్ వర్క్. బిజినెస్ అంటారా, ఓకే అనుకోవచ్చు, ఇట్స్ అ బిజినెస్, లైక్ మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుద్ది, క్లోజ్ అవుతుంది అట్లా. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ పర్ఫార్మర్, నేను అటువంటి ఫీల్డ్ లింక్డ్ ఏ వర్క్ చేసినా నేను పర్సనల్గా ఫీల్ అవుతా. ఐ డోంట్ ఫీల్ ఇట్స్ అ ప్రొఫెషన్. సో సరిగమప ఆల్సో ఎవ్రీబడి దేర్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. అదే చెప్తా ఉన్నా నిన్న, ఐ హ్యావ్ మోర్ ఫ్యామిలీ నౌ, బిగ్గర్ ఫ్యామిలీ హెస్ ఎక్స్పాండెడ్. సో ఐ థింక్ దీస్ టూ ప్రాజెక్ట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్రియేటివ్ సైడ్ ఆర్ ద ఆర్టిస్టిక్ సైడ్, బిజినెస్ పరంగా లాట్ ఈస్ హ్యాపెనింగ్, చాలా చాలా జరుగుతున్నాయి. బట్ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్కి వచ్చేసరికి ఐ థింక్ చాలా కోరికలు ఉన్నాయండి. టైం కూడా అంత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పటికే మీరు డిఫరెంట్ బిజినెసెస్ లో ఉన్నారు. ద బెస్ట్ బిజినెస్ ఉమెన్ అని చెప్తారు బయట అయితే. అంటే చాలా విషయాల్లో మీరు మనసు పెట్టి చేస్తారు, మీ ఏమంటారు మనసా వాచాకరణ, మీ మనసుకు నచ్చింది ఏ పని చేయరు అని చెప్పనేది మీకు పేరు ఉంది యాక్చువల్లీ. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో ఆలయం పిక్చర్ చూసినప్పుడు ఫస్ట్ నాకు అది ఎవరితోనో తెలియదు. నాకు మీ ఫోటో చూసిన తర్వాత ఒక థాట్ వచ్చింది, ఏదైనా ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా అని చూస్తే. బట్ ఐ ఫెల్ట్ రియలీ సో ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది. మీరు చక్కగా బొట్టులు పెట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, చీర కట్టుకుని, ఓన్లీ మట్టి గాజులు వేసుకుని, ఒక సింపుల్ నల్లపూసలు వేసుకుని ఆ ఫోటో ఆలయం యాడ్లో మీరు చూడాలి అసలు నిజంగా ఇన్స్టాగ్రామ్ ఆ పేజ్లో. ఇట్ వాస్ సో గుడ్ అండి నిజంగా. అంటే మీరు రెప్లికానా అన్నట్టుంది అది నిజంగా. నేను వెళ్ళి చూసాను చెప్పారు. సో ఇట్ వాస్ సో గుడ్ రియలీ. అంటే కలెక్షన్ అంతా కూడా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ప్యూర్లీ యువర్ పర్సనల్ టేస్ట్ అనిపించింది నాకు. ట్రెడిషనల్ వన్స్. నాకు హ్యాండ్లూమ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు తొందరగా హ్యాండ్లూమో లేకపోతే అది సంథింగ్ ఏదో టచ్ ఆఫ్ సమ్ హ్యూమన్ ఇది ఉండాలి దాంట్లో, లేకపోతే నాకు కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ ఆ ఫ్యాబ్రిక్, బీట్ సిల్క్, బీట్ కాటన్, బీట్ వాట్ ఎవర్, ఇట్ హ్యాస్ టు ఫీల్ లైక్ అ హ్యాండ్లూమ్ టు మీ. సో నేను చిన్నప్పుడు విజయవాడలో పెరిగాను. ఐ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ బట్ ఐ గ్రూ అప్ ఇన్ విజయవాడ. సో మంగళగిరి 20 నిమిషాల దూరం. నేను నా 7th 8th క్లాస్ నుంచి మంగళగిరికి ఎంత ఎక్కువ వెళ్ళేదాన్ని అంటే, నా ఫ్రెండ్స్ ఇంటర్లోకి వచ్చేసరికి జోక్స్ వేసేవారు, కార్ ఆన్ చేయగానే డైరెక్ట్ కార్ మంగళగిరి వెళ్ళిపోయేదంట ఎవరు తోలకుండా. అంటే అక్కడ జస్ట్ వెళ్ళి అంత మగ్గాల మధ్య కాటన్ అటు కూర్చొని చూడటమే అంత ఫ్యాసినేటింగ్గా ఉండేది. నేను ఎవ్రీడే వెళ్ళి కూర్చున్నా ఎవ్రీడే ఏదో కొత్తగా అనిపించేది. పొరపాటున విజయవాడ ఎవరన్నా రావటం ఆలస్యం, కారు ఎక్కించుకొని మంగళగిరి తీసుకెళ్ళిపోయేదాన్ని. సో నాకు అలా ఒక హ్యాండ్లూమ్ అనే దానికి ఎక్కడో చిన్నప్పటి నుంచి కనెక్షన్ ఉంది. అండ్ తెలుసో తెలియకో ఏదన్నా ముట్టుకోగానే ఇది నేను వేసుకుంటానా వేసుకోనా, నా ఒంటికి పెట్టొచ్చా పెట్టకూడదా అనేది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ తెలిసిపోతుంది. సో ఐ థింక్
అది కూడా ఒక ఎక్స్టెన్షనే కదా? నాకు అంతే. నిజంగా. కానీ ఎలా టైం సెగ్రిగేట్ చేస్తున్నారు? ఎందుకంటే యు ఆర్ ఇంటూ డిఫరెంట్ బిజినెసెస్ అట్ ద సేమ్ టైం, ఇల్లు, చిన్న పాప. Yeah. సో ఎలా టైం సెగ్రిగేషన్? ఎందుకంటే ఒక షూట్, ఒక జిమ్, ఒక ఇల్లు ఉంటే ఈ మూడింటికే ఇన్ టైం చేయాలంటే అయ్యో బాబోయ్, అది ఎవ్రీ డే చేసే ఒక పెద్ద ప్రాసెస్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎలా సెగ్రిగేట్ చేసి మీ వర్క్స్ అని చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు కూడా తెలియదండి ఎలా అంటే ఎంత దానికి చెప్పారంటే ఆన్సర్ ఇదే కారణం అన్న చెప్పారు. నాకు దానికి ఆన్సర్ యాక్చువల్లీ లేదు. ఎందుకంటే నేను అన్ని చేస్తానా అని నాకు అంటే పక్కన బబుల్స్ ఉన్నాయి. తర్వాత దిస్ అనదర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. 5 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తుంది, ఫైనల్గా ఈ డిసెంబర్కి రాబోతుంది బిజినెస్. సో ఇట్స్ అ స్కిన్ కేర్ బ్రాండ్ అండి. ఇట్స్ కాల్డ్ ఓల్డ్ స్కూల్. ఒక 5-6 years బ్యాక్ ద హోల్ ఐడియా వాజ్ కన్సీవ్డ్ అండ్ R&D చేసి, సో ఇవన్నీ కూడా ancient things that our grandmothers would have done for us is the story of the brand. So 5 years నుంచి బిల్డ్ చేస్తున్నాము, R&D చేస్తున్నాము, మల్టిపుల్ థింగ్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ 50+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్కి వెళ్ళి కూర్చున్నానంటే రోజుకు 2 ప్రోడక్ట్స్ కొత్తవి వస్తూ ఉంటాయి కూడా, అండ్ ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆ కిచెన్, వంటింట్లో కూర్చొని కొత్త డిషెస్ కుక్ చేస్తా అంటే ఎలా ఉంటుంది, ఇట్స్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్. సో నేను కొంత ఫార్ములేషన్, ఈ మధ్యలో గ్యాప్లో ఫార్ములేషన్ కూడా నాకు నేను చేసే బిజినెస్ మీద అవగాహన ఉండాలి అని అది కూడా స్టడీ చేశాను, ఫార్ములేషన్స్ అండ్ ద సైన్స్ బిహైండ్. ఇది బిజినెస్ స్కూల్లో మొన్న చదివింది ఇదేనా మీరు? ఏది? బిజినెస్ స్కూల్లో లేదు, అది ఫార్ములే, అది వేరే సబ్జెక్ట్. బిజినెస్ స్కూల్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో అలాగా ఐ వుడ్ సే almost that is one of my most ambitious and closest to my heart business that we're launching. Almost 5 years nunchi Bubbles lo customers or all of them, they use these products for pedicures, facials, hair oils, kani anta kuda. So I think kids line undi, so that's it will launch globally. It will start in parts of the world, India, all that. So I think that will be the most ambitious project. నేను యాక్చువల్లీ బబుల్స్కి చాలా ఏళ్ళ నుంచి పెడదాం అనుకుంటున్నాను, ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీకు ఇన్స్టాలో పోస్ట్ పెడతాను. యా తప్పకుండా ట్రై చేసి ప్రోడక్ట్స్ కూడా సర్వీస్ చెప్పండి ఎలా ఉన్నాయో. అంటే ఒక్కసారి కూడా మీరు బబుల్స్కి వెళ్ళి అక్కడ అసలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అంతా కరెక్ట్గా నడుస్తుందా లేదా అనేది చూసుకుంటారా? డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? నేను లొకేషన్స్కి అసలు వెళ్ళనండి, వెళ్ళను. వీ హ్యావ్ అ కార్పొరేట్ ఆఫీస్. ఫార్చునేట్లీ శశాంక్ మై హస్బెండ్, తను కూడా నా స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అవి తన వీక్నెసెస్, తన స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అవి నా వీక్నెసెస్. సో ద బ్యాలెన్స్ అంతే అసలు. బికాజ్ నాకు ఇది చేత కాదు అనుకున్నది ఉంటుంది కదా, దాంట్లో తను ఎక్స్పర్ట్. తన వల్ల కాదు అని తను అనుకుంటాడు కదా, వాటిల్లో నేను ఎక్స్పర్ట్ ఇన్ ఆర్ ఓన్ వే. సో ఏమవుతుందంటే మా డిపార్ట్మెంట్స్ మేము హ్యాండిల్ చేస్తాం, డే టు డే ఆపరేషన్స్, సిస్టమ్స్, టెక్నాలజీ, అటువంటివన్నీ తన బ్రెయిన్. బికాస్ తనకు అది హీఈస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. దీన్ని ఎలా చేయాలి, సిస్టమ్స్ ఎలా ప్లేస్లో పెట్టాలి, నాకు అవి గ్రీక్ అండ్ లాటిన్, అండ్ నా ఇంట్రెస్ట్ కాదు ఆ సబ్జెక్ట్. నాకు ఐడియాస్, మైండ్ ఇస్ ఆల్ కొంచెం క్రియేటివ్ మైండ్ అండ్ వెరీ యాక్టివ్గా పనిచేస్తుంది నాది. ఐఎమ్ అన్ ఆంట్రప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉన్నా చాలా ప్యాషనెట్లీ ఆంట్రప్రెన్యూరల్. నేను నంబర్స్ పెట్టుకొని చేయను అసలు. ఒక మీ తాతగారు సివిల్ సర్వెంట్, అమ్మమ్మ పొలిటీషియన్. సో వీళ్ళందరిది మీకు ఎంతో కొంత మీలో ఉందని కనిపిస్తుంది. పక్కన సేవ అంతే ప్యాషనెట్గా చేస్తారు మీరు, ఇంకో పక్క బిజినెస్ చూస్తే అంతా ప్యాషనెట్గా చేస్తారు. సో ఇంకో పక్క ట్రెడిషన్, ఇప్పుడు ఏవైతే మీరు ఇప్పుడు ఇంటి నిండా యాంటిక్స్ ఎలా పెట్టారు, సో యూఆర్ మీలాంటి అన్ని ఏమంటారు పంచపక్ష పరమాణాలతో కూడిన ఒక లేడీ దొరకడం మీ వారి అదృష్టం అంటారు. ఆయన చెప్పాలన్నమాట. కాదు, చూడటానికి మాత్రం ఇద్దరిని చూస్తే అందరూ ఫస్ట్ దిల్ థింక్ ఐఎమ్ ద స్ట్రాంగర్ వన్, బట్ ఇద్దరం చాలా ఇండిపెండెంట్. హీల్ గెట్ అవే. తను ఎవరినైనా మర్డర్ చేసినా కూడా చీచి బావ అస్సలు ఛాన్సే లేదు, కళ్ళతో చూసినా నమ్మరు ఎవరు.
సో బావకి చాలా కాంపిటీషన్ ఉంది, చాలామంది లవ్లో ఉంటారు తనతో. సో ఇట్స్ వెరీ, అమ్మాయిలే కాదు అబ్బాయిలు అందరూ, ఎవ్రీ వన్ ఇన్ జనరల్ దే లవ్ హిమ్ అ లాట్. సో తన లాంటోడికి ఒక వైఫ్గా ఉండటం ఇస్ వెరీ కాంప్లికేటెడ్, ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఎప్పుడు మనమే బ్యాడ్ ఉంటాం ఇద్దరిలోకి. ఎంత గొప్ప పనులు చేయండి, ఏమైనా చేయండి, బావ మాత్రం జస్ట్ కూర్చుంటే చాలు, బావ ఇస్ బెస్ట్. సో ఐ లివ్ విత్ దట్. సో ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి. ఇంకా నేను గివప్ చేస్తా, సరే మీకు నేను ఏం చేసినా బావే గొప్ప, పెట్టుకోండి మీ బావను వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి అన్నట్టు ఉంటుందన్నమాట. సో హీఈస్ వెరీ, హీస్ అ పీపుల్ ప్లీజర్ భయంకరంగా. నాకు అది యాక్చువల్లీ చేత కాదు. ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఐ విల్ హెల్ప్, ఐ విల్ గో దట్ ఎక్స్ట్రా మైల్. చేత కానీ ఓపిక లేని కూడా లేచి వచ్చేస్తే చేస్తా. బట్ తను ఎవరిని నొప్పించకుండా, తనకేం కావాలో తనకే తెలియనంతగా కవర్ చేసుకుంటా తను నడిచి, హిజ్ లైఫ్ ఇస్ లైక్ దట్. సో ఏమవుతుందంటే, బట్ హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ, హీ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎవరిని స్ట్రైట్గా ఏమీ చెప్పడు. ఇప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు కదా అన్నానంటే అనిపిస్తే అంట, తను అలా అనలేడు, అనడు కూడా. సో బాగా గొప్పవాడు. బిజినెస్లో మాకు బ్యాలెన్స్ ఇస్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ యూనిక్ స్ట్రెంగ్స్. అండ్ అది ఉండాలి, ఇది ఉండాలి. లేకపోతే ఒక లెవెల్లో ఇక్కడ ఇది ఒక్కటే ఉంటే స్టాగ్నెంట్ అవుతాము, ఒక లెవెల్లో నా ఒక్క స్ట్రెంగ్తే ఉంటే ఇవి గ్రోత్ ఉండదు. సో దట్స్ ఐ థింక్ అ ఫెంటాస్టిక్ బ్యాలెన్స్ వల్ల నేను రోజు సలాన్స్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తను కూడా వెళ్ళడు. అండ్ మాది ఇంకోటి ఏంటంటే, మై మామ్ కానీ నేను పుట్టినప్పటి నుంచి ఒక బిజినెస్ అట్మాస్ఫియర్లో పెరిగాను, వేర్ దే నో హౌ టు ఎంటర్ప్రైజెస్, స్టాఫ్, హౌ యూ డీల్ స్టాఫ్, టాక్ టు దెమ్, మోటివేట్ దెమ్, కల్చర్ ఎట్ వర్క్, ఇవన్నీ కానీ వాళ్ళతో చూసా దగ్గరగా. సో వెళ్ళి హ్యాండ్స్ ఆన్గా మేము పట్టుకొని ఏది నడపం, 10 మందిని ఎంపవర్ చేస్తాం. అప్పుడే ఏమవుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ మా అన్ని సలోన్స్లో కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ లగ్జరీ సెగ్మెంట్, అండ్ ఇట్స్ 19 years old. నేను నా బిజినెసెస్ అన్నీ కూడా మొదటి బిజినెస్ 22. సో అంత అమ్మ ఎప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ అన్ని ఎగ్స్ ఒకే బాస్కెట్లో ఉండకూడదు అనేది. ఓకే. అమ్మమ్మేమో అమ్మకి ఎప్పుడు మనం చేయి జాపి ఎవరిని అడగకూడదు, ఇచ్చే పరిస్థితిలో ఉండాలి అని అమ్మకి నేర్పింది. నాకు అమ్మ అన్నీ ఒక దాంట్లో పెట్టు కూర్చోకూడదు, మల్టిపుల్ బాస్కెట్స్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి అనేది. సో అది ఇది రెండు కలిపి ఐ ఫీల్ లైక్ 100% నేను ఏ రోజు కూడా నాకు ఇది ఎంటైటిల్డ్, ఈ ఆస్తి నాది అనుకొని పెరగల. పెద్ద యాజ్ ఐ గ్రో అప్ అంతదాకా ఎందుకు, నేను 4th 5th క్లాస్లో ఉండగానే మా షోరూమ్స్ అన్నీ విజయవాడలో ఏ షోరూమ్స్ అయితే ఉన్నాయో, స్కూల్ నుంచి అందరూ ట్యూషన్కి వెళ్తే నేను మా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఓకే. మై లెర్నింగ్ కేమ్ ఫ్రమ్, నేను రోజు వర్క్ చేస్తా, కౌంటర్ వెనకాల నుంచొని వాచెస్ అమ్మాను, జ్యువెలరీ అమ్మాను, బిల్లింగ్ చేయటం నేర్చుకున్నాను, కస్టమర్స్తో మాట్లాడటం నేర్చుకున్నాను, ఎంజాయ్ చేసేదాన్ని అవన్నీ యాజ్ అ కిడ్. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఏజ్లో ఎంతమందికి వస్తుంది. అండ్ అలాగే గ్యాప్ వస్తే వంటింట్లోకి వెళ్ళి కుక్ చేసేసేదాన్ని, క్లీన్ చేసేసేదాన్ని, అన్నీ అసలు అంటే బతకడానికి ఏం కావాలో అన్నీ వచ్చండి. సో ఏమీ లేదు, చాలా కంఫర్టబుల్గా లివ్ చేసే స్ట్రెంగ్స్ అయితే బిల్డ్ చేసుకున్నాను. అలా పెరిగా మనిషికి ఎంత అవసరం కదా, చాలా చాలా. సో ఏ రోజు కూడా నేను నా పాకెట్ మనీ మీదే డిపెండ్ అయ్యేదాన్ని. ఆ పాకెట్ మనీలోనే ఎవరికైనా కొనాలంటే కొనేదాన్ని. అంటే ఎలాగా అంత పాకెట్ మనీలో ఇవన్నీ ఎలా కొన్నానని కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆలోచిస్తే. అండ్ అమ్మ ఎప్పుడు అనేది, నీకు అసలు డబ్బులు విలువ తెలీదు, సంపాదించుకున్నప్పుడు తెలుస్తుంది అని. సంపాదించుకున్నాక ఇంకా దారుణం అయిపోయాయి, అసలు నాకు అసలు విలువ తెలీదు. సో ఇంకా తను అంటది, నిన్ను చూసుకొని నేను కాల్చుకుంటున్నట్టుంది, మేము చాలా సింపుల్గా అసలు ఈ గోల్ ఉండదు, నిన్ను చూసి నేను తయారయ్యాను అంటుంది. బట్ ఇట్స్ గుడ్, ఐ కీప్ టెల్లింగ్ హర్, ఎందుకు లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా ఎంతో కొంత, లేకపోతే ఏం పట్టుకుపోము. సో యూనో ఐదర్ యూ స్ప్రెడ్ స్మైల్, స్ప్రెడ్ లవ్, ఆర్ ఎంజాయ్ యువర్ లైఫ్, ఆర్ డూ ఆల్ ద 3.
సో